ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం గా వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది అన్న పరిపాలన విధానం? ఎట్లా అనిపిస్తుంది అమ్మా? మంచిగా అనిపిస్తుంది. ఆయన ఉన్నప్పుడు ఎంతో అంతో మంచిగా అనిపించింది, కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది చూడు. ఆయన ఎక్కి సంవత్సరం అవుతుందో ఎంత అవుతుందో, ఏమైనా పనులు అవుతున్నాయా? అంటే ఈ వారం మనకు పింఛన్ లేదు, పింఛన్లు రాస్తున్నాం, పింఛన్లు రాస్తున్నారు, పింఛన్ లేదు, ఏది లేదు. మళ్ళా లేడీస్ కు అది 22,000 ఏమి ఇస్తా అన్నాడు, అవి ఇచ్చు లేదు. నీళ్లు మాకైతే నీళ్ళే సరిగా వస్తలేవు. ఏది మాది మేము ఇక్కడ రసూల్పురంలో ఉంటాం. నీళ్లు ప్రాబ్లం ఉంది బాగా మాకు. డ్రైనేజ్ ప్రాబ్లాలు ఇక వాడికి పోతే ఇప్పుడు వస్తాం అప్పుడు వస్తాం అంటారా? అంటే ఇప్పుడు డ్రైనేజ్ ల కోసమే అని చెప్పేసి మనకి హైడ్రాన్ సిస్టమ్ ని తీసుకొచ్చి ఇల్లు కూల్చేస్తుంది కదా, చెర్ల కొంటున్నారని. మరి దాని గురించే ఉపయోగం ఉందంటారా లేదంటారా అసలు మీరు? ఉపయోగం అంటే ఇల్లు ఉన్నోళ్ళకు అవే ఉండాలి. ఇప్పుడు ఎలాగొడితే ఎక్కడానికి పోతాం? మరి అప్పటి నుంచి ఉన్నాం మేము అక్కడ. మరి చెరువులు కబ్జా చేసి చేస్తే మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపించదు కదా, మంచిగా చేయాలి కదా. ఇప్పుడు ఉన్న ఇల్లు ఇస్తేనే మంచిగా మాకు. ఎక్కడ అంటే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పోలేం కదా, ఇల్లు కూల కొడితే బాగుంటుందా? అంటే రేవంత్ రెడ్డి బెస్టా కేసీఆర్ బెస్టా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ బెస్ట్. కేసీఆర్ బెస్ట్.